హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్పై హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే సంచలన ప్రకటన చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు అనంతరం వెంటనే ఫలితాలను ఇచ్చామని, తుదిరాత పరీక్షలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయని హోంమంత్రి అనిత గారు అయితే తెలపడం జరిగింది. నెల రోజుల్లో కూడా వాటినన్నింటినీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, పెందుర్తిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్తోనే జేఈఈ విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారనేదే అవాస్తవం అనేది అయితే చెప్పడం జరిగింది. ఒకసారి చూశారు కదా ఈరోజు ప్రకటన. యాక్చువల్లీ నిన్న పెందుర్తిలో విలేకరుల సమావేశంలో జేఈఈ సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఏపీలో ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉందో దానికి సంబంధించి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్పై అయితే మేడం గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి త్వరలో అయితే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో అభ్యర్థులకు ఇంతకంటే మెయిన్స్ ఎగ్జామ్పై మంచి అప్డేట్ అయితే ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు అయితే మెయిన్స్ ఎగ్జామ్పై ఫోకస్ చేసి మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్ మరొకటి ఏదైనా ఉంటే నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. జై హింద్.